నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజు గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం అండి. ఇప్పుడు షర్మిల గారి రీసెంట్ కామెంట్స్, కేసీఆర్తో కలిసి జగన్ నన్ను రాజకీయంగా ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేయడానికే కంకణం కట్టుకున్నారు, ఫోన్ ట్యాంపరింగ్ దాని విషయం గురించి మాట్లాడుతూ, దీని మీద మీ కామెంట్? షర్మిల గారు చాలా తెలివైన వారండి. ఎందుకంటే ఆమె అప్పుడు మన ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం వచ్చినప్పుడు నా ఫోన్ ట్యాంపరింగ్ అవుతుంది, కొంచెం అందరూ కూడా గుర్తించాలని నా ఫోన్ ట్యాంపరింగ్ అవుతుంది అని చెప్తుంటే ఏంట్రా పిచ్చిదా ఏమిటి అనుకున్నారు చాలామంది. ఈవేళ తెలిసింది నిజంగా జగన్మోహన్ రెడ్డి మన చంద్రశేఖరరావు గారితో కలిసి ఫోన్ ట్యాంపరింగ్లో ఈమెను కూడా బలి చేశారని. నిజమది. ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం అంటే మరి తల్లికి చెల్లి దూరం అయిపోయారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా పన్నాగాలు చేస్తున్నారు మరి వినాలి కదా అతను. అంతే, ఏ పన్నాగం చేస్తుంది ఈమె నా గురించి ఏం చేస్తుందని. తనకన్నా తల్లి చెల్లి లేదండి, ఆయన ఎవరినైనా అడ్డొస్తే మాత్రం ఇబ్బందులు పెడతాడు. వాస్తవమే అంటారా? 100% వాస్తవం. ఆయన మనస్తత్వం అంతా జగన్మోహన్ రెడ్డి గారి. సో షర్మిల గారి వ్యాఖ్యల్లో నిజమే ఉందంటారు? 100% నిజం ఉంది. ఆమె అప్పుడే గోల్ చేసిందండి, మొత్తుకుంది పాపం ఆమె. నా పోంటే మాలంటున్నా అసలు అసలు జగన్ గారు షర్మిల గారిని లెక్కలోకి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ జస్ట్ ఆవిడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, నేను ఒక దాన్ని ఉన్నాను అని జనాలకి చూపించుకోవడానికి మాత్రమే ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారే. ఏంటండి ఎంత అనామాయకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగా ఆమె ఒక రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలండి, అంటే గుర్తింపు కాదు అది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకడు, వైసీపీ నాయకుడు, వాళ్ళ ప్రెసిడెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఒకడేనా? మరి ఒక ప్రాంతీయ పార్టీకి ఇతను ప్రెసిడెంట్ ఆ రాష్ట్రానికి, మరి జాతీయ పార్టీకి ప్రెసిడెంట్ ఏమే. మరి ఆమె పేరు కోసం పాకులాడడం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలే కదా ఇప్పుడు, కాదా? ఆంధ్రాకి పిసిసి ప్రెసిడెంటే కదా. అవునండి. మరి ఆమెకి ఇంకా అంతకంటే గొప్ప పేరు రావాలంటే అంటే నేను ఒక దాన్ని ఉన్నానని గమనించుకోవాలి, ప్రజల్లోకి ఏదో ఒక రకంగా నా పేరు వెళ్ళాలి అనేది. అంటే ఇది ఒకటే ఆరోపణ చేస్తే వెళ్ళిపోతుంది ఆ పేరు ఏదో ఒక రకంగా. బ్రహ్మాండమైనటువంటి ఆమె చేసే కార్యక్రమాలు చేస్తుంది, ఆమె పోరాటాలు చేస్తుంది అక్కడ ఆంధ్రాలో. ప్రతి పోరాటం కూడా గట్టిగానే చేస్తుంది, ఊరికేం వదిలిపెట్టదు ఆమె. ఆ రాజన్న బిడ్డ ఆమె, బాగా పట్టుదల ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసింది ఆమె. ఈవేళ వచ్చి నేను ఆయన గొప్ప అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత కష్టపడి తిరిగి రాష్ట్రం అంతా తిరిగి మా అన్నకు అన్యాయం జరిగింది అని చెప్పి ఏడ్చి గోల్ చేసి సీఎం చేసిన దాకా విరోచిత పోరాటం చేసిన వీర వనిత ఎవరైనా ఉన్నారంటే ఆమె షర్మిల. సీఎం చేసిన తర్వాత పేకమే కాలేజ్ తొక్కే పక్క దోసేసింది జగన్మోహన్ రెడ్డి. దీన్ని జనాలు గమనిస్తారంటారు? 100% మేము గమనించినట్టు కదా, మేము కూడా జనాలమే కదా, మేము రాజకీయ నాయకులు. జనాల్లో ఒకరు అంటారా? జనాల్లో ఒకరివే కదండి, మాకేమున్నాయి, మాకేమైనా పదవులు ఉన్నాయా? నేను ఇప్పుడు ఈవేళ మాట్లాడేది వాస్తవం మాట్లాడుతున్నా, నాకెవరో ఏ పార్టీకి సంబంధం లేదు. ఒక నిజాయితీ గల నాయకుడి పక్షాన 4 మాటలు మాట్లాడి ఉండొచ్చేమో ఒక పవన్ కళ్యాణ్ పక్కన. అలాంటి నాయకులు రావాలని ఆలోచిస్తాం మేము. రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలనుకునేటటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారండి, బాగా డబ్బు ఉన్నవాళ్ళు. చేసిన కష్టాన్ని డబ్బు రూపంలో మార్చుకుని ఈవేళ ఎవరికైనా సాయం చేయాలా పేద ప్రజలకి అనేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ దుర్మార్గమైన ఈ రాజకీయ కుతంత్రంలో రానివ్వరు వాళ్ళు అలాంటి వాళ్ళని. ఎందుకంటే వీళ్ళు దోపిడీ చేస్తుంది, వీళ్ళే పంచుకోవాలా, వీళ్ళే దాచేసుకోవాలా. కాబట్టి గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ రాజకీయ దొంగలు రాజకీయాల్లోకి రానివ్వరు. సేవ చేసేస్తే మరి ఈడు చేసినట్టే ఆయన కూడా చేయాలని అంటారు కదా, మరి దోపిడీ ఎక్కడ కుదరదు కదా. ఇప్పుడు అందరినీ దోపిడీ దొంగలన్నీ. రాజుగారు, కొన్ని చోట్ల టీడీపీ వారికి అండ్ జనసేన వారికి కోల్డ్ వార్ అంతర్యుద్ధం జరుగుతుంది అని కూడా అంటున్నారు, నిజమేనా? ఒక కుటుంబంలోనే చాలా గొడవ అవుతుంటాయండి, ఇంత పెద్ద పార్టీలు ఆ మాత్రం అంతర్యుద్ధం జరుగుతుంది. కానీ ఎవరైనా పెద్దలు కూర్చొని దాన్ని సెటిల్ చేస్తుంటారు, దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అవతల ఇక్కడి నుంచి అసంతృప్తి అనేది స్టార్ట్ అవుతుందా? ఏం స్టార్ట్ అవుతుందండి, ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా అసంతృప్తి ఉంటే వాళ్ళు సరి చేసుకుంటారు. లేని పక్షంలో అవతల 10 తల్ల తాసుపాము లెక్క జగన్మోహన్ రెడ్డి అలా ఎదురు చూస్తూ ఉంటాడు వీళ్ళ కోసం కాటేయడానికి. ఖచ్చితంగా వీళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఎక్కడ ఏ గొడవైనా కొంత అసంతృప్తి ఉన్నా వాళ్ళు సర్దుకుపోతారు. ఇంకొక 10 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్
అన్ని రాష్ట్రాలతో సమానంగా. ఇప్పుడు ఎందుకంటే చాలా వెనకబడి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయి రూపురేఖలే అంటారా? మార్చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అదేనండి సీనియారిటీ ఉన్న కొంతమంది జెండా మోస్తున్నాడు అంటున్నారు కానీ జెండా మోయడం కాదు. పెద్దలు బతుకున్నప్పుడే వాళ్ళ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ సీనియారిటీ మనం అందిపుచ్చుకొని మనం అభివృద్ధి చెందాలని ఆలోచిస్తారు చూడండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎంగా ఉండి ఆయన ఆలోచనలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. చాలామంది అనుకుంటారు నీ స్థాయికి వచ్చి నువ్వు ఉండాలని కోరుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడిని ఎందుకు మోస్తున్నావు, ఎందుకు మోస్తున్నావు అంటే వారి యొక్క రాజకీయ అనుభవం తీసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ కోసం కాదు, ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడాలా. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కొత్త నూతనంగా ఆలోచించే వ్యక్తి అతను. ఆయన బతుకున్నంతసేపు బతుకున్నప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని తపన పడుతున్నారు. ఇది 70-80 సంవత్సరాల దగ్గర పడుతుంది. ఆయన్ని చాలా ఉపయోగించుకోవాలని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని పవన్ కళ్యాణ్ గారు తహతహలాడుతున్నాడు. అంతే తప్ప ఆయనకి పదవి కావాలని కాదు కదా. ఫైనల్గా కూటమి ప్రభుత్వం 1 year పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? మీ యొక్క అనాలిసిస్ వైజ్గా చూసుకుంటే ఏ పర్సంటేజ్ ఎవరికి ఎంత ఇస్తారు? ఇప్పటికి పర్లేదు అని నిశ్చితంగా పరిశీలిస్తుంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. అంటే బాగా చేసిందని అంటలేదు కానీ బాగానే చేస్తుంది. ఇక నుంచి ఎలా చేస్తుందని చెప్పి నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు శబాష్ అనిపించుకునేలాగే వీళ్ళు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.